తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్ స్థానం కోసం వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ని నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్, ఎంఐఎం పలు పార్టీలను మద్దతు ఇవ్వడం విశేషం. అయితే స్పీకర్ నామినేషన్ పత్రాలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన అనంతరం ఆయన నామినేషన్ వేశారు. ఆ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ వేశారు. ఇక ప్రసాద్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజ నరసింహ సహా పలు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. మరోవైపు స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరపున మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతకం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు. ఇక కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని మద్దతును ప్రకటించారు. అలాగే ఎంఐఎం తరపున మజీద్ హుస్సేన్ మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందిన వారే కావడం తెలిసిందే. తమను నియంత్రించే సత్తా ఉన్న స్పీకర్ పదవిని ప్రజల్లోకి తీసుకెళ్లి సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓటియో. వరుణ్, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో స్పీకర్ కోసం నామినేషన్ కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ముగిసింది. స్పీకర్ గా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ఇప్పటికే సూచించడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితమే నామినేషన్ పత్రాలను కూడా ఇక్కడ అసెంబ్లీ కార్యదర్శి దగ్గర ఇక్కడ సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టడం జరిగిందో ఈ స్పీకర్ కు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఎంఐఎం పార్టీలు కూడా మద్దతు కూడా తెలపడం జరిగింది. అసెంబ్లీకి వచ్చినటువంటి ప్రతిపక్ష ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా, అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ అసెంబ్లీ ఏదైతే నామినేషన్ పత్రాలు ఉన్నాయో నామినేషన్ పత్రాలపై సంతకాలు కూడా చేయడం జరిగింది. సంతకాలు చేసిన అనంతరం ఇక్కడ వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలవడం జరిగింది. వీళ్ళందరూ వెళ్లి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేయడం జరిగింది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కు ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు ఎంఐఎం పార్టీ, ఇటు అన్ని పార్టీల మద్దతు ఉండడంతో ఇక స్పీకర్ ఎన్నికల ఏకగ్రీవమే అయ్యే అవకాశమే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ వేరే నామినేషన్ కూడా ఏవి కూడా ఎవరు కూడా వేసే అవకాశం కూడా లేదు. అయితే ఇక స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం లాంఛనమే అని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక గడ్డం ప్రసాద్ కుమార్ ఈయన వికారాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈయన దళిత సామాజిక వర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంత్రులు డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర మంత్రులు, ఇతర నేతలు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరోవైపు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంకి టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతు తెలపడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశమే మనకు స్పష్టంగా కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో తొలి దళిత స్పీకర్ గా అయిన ఒక రికార్డు కూడా సృష్టించనున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే 2 సార్లు కూడా గతంలో అంతకుముందు స్పీకర్ మధుసూదనాచారి కావచ్చు, సిరికొండ మధుసూదనాచారి కావచ్చు, అదేవిధంగా 2వ టర్మ్ లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సో ఒక బీసీ, ఒక ఓసీ, తర్వాత ఇప్పుడు ఒక ఎస్సీ నాయకుడు ఇక్కడ స్పీకర్ గా కాబోతున్నారు. కాబట్టి ఒక దళిత నాయకుడు స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా ఒకంత సంబరాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. రేపు ఉదయం 10:30 అంటే ఈ రోజు సాయంత్రం 5:30 ఇతర నామినేషన్లు ఏవి కూడా ఎవరు వేయకపోతే స్పీకర్ ఎన్నిక లాంఛనం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం 10:30 నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ తన బాధ్యతలను కూడా స్వీకరించనున్నారు. రేపటి నుంచి కూడా అసెంబ్లీ కార్యక్రమాలు కూడా మరో 3 రోజుల పాటు కూడా జరగనున్నాయి. వరుణ్, రైట్. అయితే ఈ రోజు సాయంత్రం 5:30 వరకు నామినేషన్ టైం అంటూ ఉంది. సో ఎవరన్నా ఇంకా ఉద్రేకపూర్వకంగా కానీ లేదంటే బలవంతంగా కానీ ఒకవేళ వెయ్యాలి అని అనుకుంటే ఇంకెవరు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజు? ప్రస్తుతానికైతే నామినేషన్లు కూడా ఎవరు కూడా వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ అందరూ కూడా
ఈ యొక్క స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపారు. సో అదే విధంగా ఇటు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఒక సభ్యుడు ఉన్న సిపిఐ పార్టీ కూడా వాళ్ళు కూడా మద్దతు తెలపడం జరిగింది. సో ఈ 4 పార్టీలు కూడా ఇప్పటికే మద్దతు ఇచ్చాయి కాబట్టి సో ఇక వేరే పార్టీ అభ్యర్థులు కూడా వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరికి కూడా బలం లేదు. దీనికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. ఆ సాధారణ మెజారిటీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏకగ్రీవం కోసం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్దతు కోరడం జరిగింది. వీళ్ళు మద్దతు కోరిన నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. గతంలోనే 2-3 రోజుల క్రితమే వాళ్ళు ప్రకటించారు. ఖచ్చితంగా మేము స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరిస్తాము అని చెప్పేసి కూడా అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్పిందో ఆ మేరకే ఈ రోజు నామినేషన్ పత్రాలపై కూడా బీఆర్ఎస్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సంతకాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సంతకాలు చేశారు. అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా సంతకాలు చేయడం జరిగింది. అంటే అన్ని పార్టీలు దాదాపు ఒక బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా దీనికి ఆల్రెడీ మద్దతు పలికాయి కాబట్టి ఇంకా ఎవరు కూడా నామినేషన్ వేసే అవకాశం లేదు. ఒకటి నామినేషన్ ఈ రోజు దాఖలైంది కాబట్టి సాయంత్రం వరకు టైం ఉన్నప్పటికీ ఎవరు నామినేషన్ వేసే అవకాశం లేదు. స్పీకర్ ఎన్నిక ఖచ్చితంగా ఏకగ్రీవం అవుతుందని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. వారు రాజు అయితే బీజేపీ పార్టీ నేతలు ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. సో ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఇప్పుడున్న దళిత ఏకగ్రీవంగా ఎన్నుకోబడే స్పీకర్కి వాళ్ళు సపోర్ట్ ఇస్తారా, లేదంటే వాళ్ళు తిరస్కరించే ప్రయత్నం కూడా చేస్తారా ఈ రోజు? ఖచ్చితంగా బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు గతంలో ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయో అప్పుడు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ఎప్పుడైతే గవర్నర్ సూచించడం జరిగిందో, ప్రభుత్వం సూచించడం జరిగిందో, సో అప్పుడు వాళ్ళు ఇంతవరకు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. మేము ముస్లిం క్యాండిడేట్ స్పీకర్ గా ఉంటే మేము ప్రమాణ స్వీకారం చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందో అదే మాట కట్టుబడి ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఇంతవరకు కూడా అసెంబ్లీకి వచ్చి కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. సో వాళ్ళు 8 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా స్పీకర్ పోటీలో ఉండకపోరు. సో వాళ్ళు కూడా ఎట్లాంటి నామినేషన్లు కూడా దాఖలు చేయకపోరు. ఎందుకంటే రేపు ఉదయం 10:30 కొత్త స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన బాధ్యతలు స్వీకరిస్తారు కాబట్టి సో రేపు ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యేలు కూడా ఆ 8 మంది ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి రానున్నారు. రేపు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారం అనంతరం వాళ్ళు కూడా సభా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. కాబట్టి స్పీకర్ ఎన్నికైతే ఒకటే నామినేషన్ వచ్చింది. ఇక వేరే నామినేషన్ అయితే సో ఎక్కడ కూడా వచ్చే అవకాశం కూడా లేదు. అధికారికంగా అయితే కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ పార్టీ బీఆర్ఎస్ కూడా ప్రకటించింది మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని. బట్ బీజేపీ మాత్రం ఎందుకు ప్రకటించలేదు? ఎప్పుడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? ఇంతవరకు కూడా బీజేపీ పార్టీలో ఇప్పటికి కూడా చర్చ జరుగుతూ ఉంది. సో బీజేపీ ఎల్పీ నేతనగా ఎవరు ఉండాలని చెప్పేసి సో ఖచ్చితంగా వాళ్ళు సో ఈ 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎల్పీ నేతను కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క హైకమాండ్ కూడా నిన్న మొన్నటి వరకు మనం చూస్తాం. వాళ్ళ హైకమాండ్ కూడా నిన్న మొన్నటి వరకు కూడా సో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎన్నికల్లో బిజీగా ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవాలి. అదేవిధంగా హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లాలి. సో హైకమాండ్ సూచించిన అభ్యర్థికే ఎవరైతే ఎమ్మెల్యేకే ఖచ్చితంగా ఎల్పీ నేతగా అవకాశం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ హైకమాండ్ తోటి మాట్లాడుకొని ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే సో ఆ పార్టీ కూడా బీజేపీ ఎల్పీ నేతను కూడా ఎన్నుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. 1-2 రోజుల్లో మాక్సిమం ఈ రోజు రేపట్లోనే సో ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళ నేతను కూడా ప్రకటించనున్నారు. రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు మరో 3 రోజుల పాటు కూడా జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి గతంలోనే నోటిఫికేషన్లు వెలువడడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు స్పీకర్ ఎన్నిక తర్వాత సో ఈ 3 రోజులు సభ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఒకవేళ సభను మళ్ళీ ఏమైనా పొడిగించాలా సో అనేది మళ్ళీ బీఏసీలో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఇటు అసెంబ్లీ వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి. రైట్ రాజు, అయితే ఆల్రెడీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది దళిత సీఎంని తెలంగాణ మనం సాధించుకుంటే దళిత సీఎంని చేస్తామని. సో ఎలాగో చేయలేకపోయింది కాబట్టి ఇలాగన్నా రుణం తీర్చుకునే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేస్తుందనుకోవచ్చా? అయితే కరెక్టే. కాకపోతే అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా కూడా ప్రకటించలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది గత ఎన్నికల్లో. అది 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో మేము దళిత సీఎంను తెలంగాణ వస్తే ఖచ్చితంగా దళితుడే రాష్ట్రానికి నాయకుడిగా ఉంటాడు, ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు కూడా అప్పటి సీఎం కేసీఆర్ కూడా పలుమార్లు కూడా దీనిపై క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము దళితులకు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు కొన్ని కారణాలు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం ఒక వెలితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట నిలుపుకోలేదు అని చెప్పేసి కూడా చాలా అంటే ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సో అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు
ఒక దళితునికి ఇస్తా ఉన్నారు స్పీకర్ పదవి. అదేవిధంగా సో మెజారిటీ ఉంది. ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే మెజారిటీ ఉంది. అధికార పార్టీకి ఆబ్వియస్లీ మెజారిటీ ఉంటుంది. సో ఇటు వీళ్ళకు 64 మంది ప్లస్ సిపిఐ ఎమ్మెల్యే 65 మంది ఉన్నారు అధికార పార్టీకి. దీనికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. సో ఇక బీఆర్ఎస్ పార్టీకి కేవలం 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. సో 39 మంది ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా స్పీకర్ పోటీలో నిలిచినా కూడా ఖచ్చితంగా ఓటమి పాలవుతారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా సో భావించారు. అదేవిధంగా మంచి సాంప్రదాయం కొనసాగించాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్ణయించింది. ఆ ప్రకారమే వాళ్ళు కూడా మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నామినేషన్ ప్రక్రియ కూడా అసెంబ్లీలో ఈ నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. సో మొత్తానికైతే స్పీకర్ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది రేపు ఉదయం 10:30 కల్లా ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు అసెంబ్లీలో ప్రకటన కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. వెట్రేజ్ ఎలాగో బీఆర్ఎస్ పార్టీ దళితులకు పెద్దపీట వేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో దళితుల్ని ఖచ్చితంగా స్పీకర్ పదవిలో కూర్చోపెట్టాలి, నియంత్రించే తత్వాన్ని దళితులకు మాత్రమే ఉందని తీసుకెళ్తుంది అనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో మనం ఎన్నికల ముందు చూసాము, చాలా మంది కూడా పారాషూట్ నాయకులకు కూడా కొన్ని టికెట్లు ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఇట్లా ఏంటంటే గెలుపు గుర్రాలకి ముఖ్యంగా సర్వేలు గెలుపు గుర్రాలను బేరీజు వేసుకుని సామాజిక సమీకరణాలు ఎక్కువ మందికి టికెట్ ఇస్తా అన్నా కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అనుకున్నంత మేరలో ఇవ్వలేకపోయారు. సో అయితే ఖచ్చితంగా స్పీకర్ కైనా ఇవ్వాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఈ మేరకే ఎందుకంటే శాసనసభ్యుల్లో అత్యధిక భాగము అగ్రకులాల వారే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ పదవి అంటే ముఖ్యంగా ఒక విశిష్టమైన పదవి రాష్ట్రంలో అసెంబ్లీలో. అయితే అందుకని చెప్పేసి స్పీకర్ పదవికి ఒక దళిత నాయకునే పెట్టాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా నిర్ణయించింది. అధిష్టానం నిర్ణయం ప్రకారమే ఈ స్పీకర్ ఎన్నిక అభ్యర్థిని కూడా అధిష్టానమే ఎంపిక చేసిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ పదవి ఇవ్వడం వల్ల ఆ వర్గాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత ఉంటుంది. ఒక మంచి పదవి ఇచ్చారని చెప్పేసి కూడా ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉంది. ప్రజల్లో కూడా ఒక మంచి ఇండికేషన్ వెళ్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తా ఉన్నారు. సో ఈ మేరకే కాంగ్రెస్ పార్టీకి అంటే దళితులకి ఇచ్చారని చెప్పేసి కూడా సో మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ స్పీకర్ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఏకగ్రీవం అయ్యే అవకాశమే కనిపిస్తోంది. రైట్ రాజు, ఒక విధంగా అనుకున్నట్లుగానే అన్ని సాధ్యమైపోతే ఈ రోజు 5:35 నామినేషన్ ప్రక్రియ అయిపోతుంది. రేపు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సో రేపు సభ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరన్నా వాయికాట్ చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా, లేదంటే సజావుగా సభ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడైతే ఎట్లాంటి బైకాట్స్ అయితే మనకి ఏం కనిపించట్లేదు. ఎందుకంటే రేపు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక తర్వాత ఈ సభా కార్యక్రమాలు అంటే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ కూడా ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో గవర్నర్ ప్రసంగం తర్వాత నెక్స్ట్ డే అంటే తర్వాతి రోజు ముఖ్యమంత్రి రిప్లై కూడా ఉంటుంది, ధన్యవాద తీర్మానం ఉంటుంది. సో ఇవి షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అయితే ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, సభా కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా మరోసారి బీఎస్సీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ 3 రోజులతో సభ ముగించాలా లేదంటే ఇంకొక వారం రోజులు పొడిగించాలా అనేది కూడా అప్పటికప్పుడు బీఎస్సీ సమావేశంలో స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి సో అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా అసెంబ్లీ అని చెప్పేసి ఇప్పటికీ తెలియదు. అయితే టెంటేటివ్ గా ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం అయితే మరో 3 రోజుల పాటు ఉంటుందని చెప్పేసి కూడా సో ప్రభుత్వ వర్గాలు కానీ అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది కానీ మనం చెప్తా ఉన్నారు. అయితే సో దాన్ని పొడిగిస్తారా లేదంటే 3 రోజులకే పరిమితం చేస్తారా అనేది మాత్రం మనకి ఇంకా కూడా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ రోజు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.